ఒకవేళ త్రిపుర పాకిస్తాన్లో భాగమై ఉంటే రోజు ఈశాన్య భారతదేశ చిత్రం ఎలా ఉండేది? ఇది కేవలం ఊహాజనిత కథ కాదు, భారత చరిత్రలో చోటు చేసుకున్న ఒక యథార్థపు మలుపు. ఈ మలుపు వెనుక ఉన్నది రాణి కాంచన ప్రభాదేవి. మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ అకాల మరణం, మైనర్ వారసుడు, రాజభవన్ లోపల అధికార దాహం, బయట నుండి పాకిస్తాన్ మద్దతు ఉన్న కుట్రలు, ఇవన్నీ కలిసి త్రిపురను భారత్కి దూరం చేయాలని చూశాయి. కానీ ఆ యువరాణి తన సాహసంతో ఆ కథనే మార్చేశారు. హఠాత్తుగా మారిన సింహాసనంతో అంతర్గతంగా పోరు మొదలైంది. 1947వ సంవత్సరంలో దేశం విభజన విషాదంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనే త్రిపుర మహారాజు బీరా బిక్రమ్ కిషోర్ అకస్మాత్తుగా మరణించారు. ఆయన తన మైనర్ కుమారుడు కిరిత్ బిక్రమ్ మరియు భార్య రాణి కాంచన ప్రభాదేవిని విడిచి వెళ్లారు. సాంప్రదాయ ప్రకారం రాణి రిజెంట్గా పాలనా బాధ్యతను స్వీకరించారు. కానీ ఆ అధికారాన్ని చేపట్టడం అనేది వినడానికి ఉన్నంత రాజభోగంగా ఏమీ లేదు. రాజభవనం గోడల మధ్య మరో శక్తి నివురుగప్పిన నిప్పులా తయారవుతోంది. మహారాజు సవితి సోదరుడు దుర్జాయ్ కిషోర్ స్వయంగా సింహాసనాన్ని దక్కించుకోవాలని కలలు కంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో బయటి ప్రపంచంలో ముస్లిం లీగ్ రాజకీయాలు, తూర్పు పాకిస్తాన్ సామీప్యత మరియు సరిహద్దుల్లో పెరుగుతున్న అభద్రత త్రిపురను ఒక అత్యంత సున్నితమైన మలుపులో నిలబెట్టాయి. అక్కడ జరిగే ఒక చిన్న తప్పు కూడా మొత్తం రాష్ట్రం యొక్క భవిష్యత్తును, దిశను మార్చేసేలా ఉంది. దుర్గాయ్ కిషోర్ మరియు గెడుమియా ఆట ఒంటరిగా ఉన్న రాణిని పడగొట్టాలని, కేవలం రాజభవన కుతంత్రాలు సరిపోవని, తనకు బయట రాజకీయ శక్తి మద్దతు కూడా అవసరమని దుర్జాయ్ కిషోర్ అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి స్థానిక ప్రభావవంతమైన ముస్లిం వ్యాపారి మరియు అంజుమాన్ ఏ ఇస్లామియా నాయకుడు అబ్దుల్ బారిక్ అలియాస్ గెడుమియాతో పరిచయం ఏర్పడింది. గెడుమియాకు ముస్లిం లీగ్ మద్దతు ఉండేది. అతను త్రిపురను తూర్పు పాకిస్తాన్లో కలపడానికి చురుగ్గా పాములు కదుపుతున్నాడు. వారి ప్రణాళిక స్పష్టంగా ఉంది. త్రిపురను భారతదేశంలో విలీనం కాకుండా అడ్డుకోవడం, పాకిస్తాన్తో కలపాలనే డిమాండ్ని ప్రేరేపించడం మరియు ఈ రాజకీయ గందరగోళం మధ్య దుర్జాయ్ కిషోర్ వాదనను బలపరిచి అధికారం తమ పక్షాన ఉండేలా చూసుకోవడం. క్రమంగా ఈ అపవిత్ర కూటమి రిజెన్సీ కౌన్సిల్ వరకు చేరుకుంది. అక్కడ కొందరు మంత్రులు దుర్జాయ్ కిషోర్ మరియు పాకిస్తాన్ అనుకూల వర్గం వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఒకవేళ ఇది గనక పూర్తయి విజయవంతమై ఉంటే త్రిపుర అధికారిక స్వరమై భారత్లో విలీనానికి వ్యతిరేకంగా మారి ఉండేది మరియు చరిత్ర పూర్తిగా మరో దిశలోకి వెళ్లేది. రాణి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. మంత్రుల ఉద్వాసన మరియు సరిహద్దులు మూసివేసింది. తన సొంత రీజెన్సీ కౌన్సిల్లోని కొందరు సభ్యులు దుర్జాయ్ కిషోర్ మరియు గేడుమియాతో చేతులు కలిపారన్న వార్తను కాంచన ప్రభాదేవికి చేరినప్పుడు ఆమె ముందు రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి నిశ్శబ్దంగా ఉంటూ క్రమంగా తన శక్తిని కోల్పోవడం, లేదా బహిరంగ సంఘర్షణకు సిద్ధపడి నేరుగా దాడి చేయడం. ఆమె రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ఆమె చేసిన అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్గా నిలిచింది. పాకిస్తాన్ అనుకూల వర్గంతో సంబంధాలు ఉన్న మంత్రులిద్దరినీ బలవంతంగా రాజీనామా చేసేలా రాణి ఒత్తిడి తెచ్చారు. అంటే రాజభవనం లోపల ఉండి కుట్రలు పన్నుతున్న వారికి ఆమె బయటకు వెళ్లే దారి చూపించారు. ఆ తర్వాత ప్రజలను రెచ్చగొడుతూ పాకిస్తాన్ అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో చురుగ్గున్న వ్యక్తులపై త్రిపురలో ప్రవేశించకుండా మరియు వారి రాజకీయ కార్యకలాపాలపై ఆమె నిషేధం విధించారు. ఈ పోరాటాన్ని కేవలం త్రిపుర సరిహద్దుల లోపల ఉండి గెలవలేమని రాణికి బాగా తెలుసు. అందుకే ఆమె తదుపరి అడుగులు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా సంప్రదించి వారిని విశ్వాసంలోకి తీసుకున్నారు. బెంగాల్ కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. త్రిపురలో పాకిస్తాన్ అనుకూల శక్తులు చురుగ్గా ఉన్నాయని, రాజభవనం లోపల నుండి కూడా ఒత్తిడి పెరుగుతోందని, ఒకవేళ వెంటనే స్పందించకపోతే ఈ సంస్థానం భారత్ నుండి విడిపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. సర్దార్ పటేల్ ఈ సమాచారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అస్సాం గవర్నర్ అక్బర్ హైదరీని త్రిపుర పరిస్థితిపై నిశితంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా కారణాల దృష్ట్యా రాణిని కొంతకాలం షిల్లాంగ్లో ఉంచినప్పటికీ ఆమె తన నిర్ణయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి నిరంతరం రాజకీయ చర్చలు, ప్రజల ఆకాంక్ష మరియు రాణి తీసుకున్న స్పష్టమైన వైఖరి వల్ల సెప్టెంబర్ 9, 1949న విలీన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అక్టోబర్ 15, 1949న త్రిపుర అధికారికంగా భారతదేశంలో భాగమైంది. త్రిపురను పాకిస్తాన్ వైపు నెట్టాలని పన్నిన కుట్రలన్నీ చివరకు పటాపంచలయ్యాయి. చరిత్ర యొక్క మ్యాప్పై గీసిన సరిహద్దుల వెనుక తరచుగా ఒక వ్యక్తి తీసుకున్న కఠినమైన నిర్ణయం ఉంటుందని కాంచన ప్రభాదేవి కథ మనకు చెబుతుంది. అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం అందరికీ ఉండదు. ఒక యువ విధవగా, మైనర్ కుమారుడికి తల్లిగా, సరిహద్దు రాష్ట్రానికి ప్రతినిధిగా ఉంటూ అటు లోపల ఇట బయట శత్రువుల మధ్య చిక్కుకున్న నాయకత్వం ఆమెను చాలా బలహీనపరిచి ఉండవచ్చు. కానీ ఆమె అధికారాన్ని పట్టుకోవడానికి కాకుండా రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేయడానికి సాహసించారు. మంత్రులను తొలగించారు, కుట్రదారులను అడ్డుకున్నారు, కేంద్రంతో చర్చల మార్గాన్ని ఎంచుకున్నారు. ఈరోజు త్రిపుర భారతదేశంలో అంతర్భాగం ఉందంటే అందులో సైనిక శక్తి, దౌత్యం, రాజ్యాంగంతో పాటు ఒక రాణి యొక్క రాజకీయ చతురత, ధైర్యం మరియు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ప్రధాన శ్రవంతి చరిత్రలో ఆమెకు దక్కాల్సినంత గుర్తింపు తరచుగా లభించలేదు. అది మాత్రం వాస్తవం. ఇలాంటి వీరవనితల చరిత్రలు ఇక నుంచి ఆర్ వాయిస్లో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు.
ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.